మాధవలతి గారు కూడా గవర్నర్ అవుతే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మీ ద్వారా వినాలందండి. అంటే ఓటమి అనేది రుచి చూసి దాని నుంచి పైకి లేచిన వారు పవన్ కళ్యాణ్. ఈ పని హనుమంతుడు చాలా వేళాకోళంగా అంటే సెక్సీగా మాట్లాడాడు. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలండి, ఎందుకంటే మీరు జీవితాంతం అయితే జైల్లో పెట్టలేరు. అంటే ఇవి సహజీవనం చేసి విడిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ అబ్బాయి కావాలని లావణ్య నన్ను అడుగుతుందండి. అదే స్త్రీని వాడుకున్న తర్వాత స్త్రీ బయటికి చెప్పకపోయినా లోపల మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ కోంపెల్ల మాధవలతి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం గారు, దేశం మొత్తం మీద ఒక స్థానం గురించి మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ ఎదురు చూశారండి. ఒక్క పార్లమెంట్ స్థానం మోడీ గారు గెలుస్తారు అందరూ తెలుసు. అది ఏంటంటే హైదరాబాద్ స్థానం మాధవలతి గారు గెలవాలని అందరూ కోరుకున్నారండి. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మేడం? చాలా నగ్న సత్యాలు బయటకు వచ్చాయి అనిపించింది. ఎందుకంటే గెలుపు ఓటమి అనేది ఒక రెండు పదాలు మాత్రమే కాదు, బ్లాక్ అండ్ వైట్ కాదు. అది దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రే షేడ్స్ బిట్వీన్ దెమ్. కాబట్టి గెలుపు నుంచి ఓటమి వైపు కానీ ఓటమి నుంచి గెలుపు వైపు కానీ వెళ్ళేటప్పుడు ఎన్నో తెరలు ఎన్నో పొరలు ఉంటాయి. అవన్నీ చూసే అదృష్టం నాకు కలగడం అనేది ఈసారి పోరాటంలోని వినూతనమైన విషయం. 2029లో మాత్రం గ్యారంటీగా వచ్చేస్తారు అంటున్నారండి. రేపు ఎవరు చూడొచ్చారండి. తర్వాత మనం ఆ రోజు 2029లో రాబోయే ఎలక్షన్స్ లో నేను నిలబడాలి అనుకోవడం నా ధ్యేయం కాదు. హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు కోసము దాని సంరక్షణ చేయడానికి, దాన్ని నిజమైన ఒక న్యాయబద్ధమైన మార్గంలో నడిపించే ఏ కొత్త మాధవీలత వచ్చి నిలబడినా కూడా సమంజసం. ఇప్పుడు తమిళిసైని విన్నాడు, ఆవిడ చెన్నై నుంచి అదే తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు, ఆవిడ గవర్నర్గా అయ్యారండి. అవునండి. మాధవలతి గారు కూడా గవర్నర్ అవుతే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారండి. మీ అభిమానులు నాకు తెలిసిన వాళ్ళు నాతో అన్నారు, ఇంటర్వ్యూ చెప్పా, ఆవిడ గవర్నర్ వస్తుందండి కనుక్కోండి అని అన్నారు. అత్తసం అల్లుడు దానం చేసినట్టుగా ఉంది. నేను ఏం అవ్వాలి అనేది వ్యక్తిగతంగా, సపోజ్ నేను డాన్సర్ అవ్వాలో, నేను ఒక సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ చేసే వ్యక్తిని అవ్వాలో, లేకపోతే చదువుకోవాలో, బిల్డింగ్ కట్టాలో, వ్యాపారం చేయాలో అంటే అది నేను చెప్పగలను. కానీ ఇంకా ఏదైనా పార్టీ పరంగా నేనేం అవ్వాలి అని అంటే అధిష్టానం నిర్ణయించాలి దాన్ని. ఒకవేళ మీకు గవర్నర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, తీసుకుంటారా తీసుకోరా? ప్రజాసేవ చేయడానికి ఏ పోస్ట్ ఇవ్వనప్పుడు ఇప్పుడే ప్రజాసేవ చేస్తున్నాను. ప్రజాసేవ చేయడానికి ఒక పవర్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోండి, అది భగవంతుడు ఆశీర్వచనం కింద పెద్దల ఒక వాళ్ళు ఇస్తున్న ఆజ్ఞ కింద తీసుకొని శిరసావించి ముందుకు వెళ్లే వ్యక్తినే తప్ప ఏ పదవి ఏమిటి అంటే అంత ఆలోచించే వ్యక్తిని కాదు నేను. దాని గురించి ఆశించరు కూడా. ఎందుకంటే ప్రజలకు మంచి చెయ్యాలి అని అంటే పవర్ కావాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నాను. కానీ అది ఏ పవర్ ఇస్తే మనం చెయ్యగలము అనేది మన చేతుల్లో లేనప్పుడు పెద్దలు శ్రేయోభిలాషులు వాళ్ళు ఏది నిర్ణయించుకొని ఇస్తే దాన్ని తీసుకొని బాధ్యతాపూర్వకంగా చేస్తాను. ఒక్కసారి మీ టీచర్ల గురించి, 10th క్లాస్ వరకు ఉన్న టీచర్ల గురించి తెలుసుకోవాలి మీ ద్వారా. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అసలు ఆ టీచర్లు అప్పుడు ఎలా ఉండారు ఏంటి తెలుసుకోవాలని. మీరు ఎక్కడ చదువుకున్నారు 10th క్లాస్ వరకు? నేను విద్యాదాయిని మోడల్ హై స్కూల్ అని సంతోష్ నగర్ కాలనీలో ఉండేదండి, అక్కడ చదువుకున్నాను. దానికి ప్రప్రథమైన స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ నేనే ఆ స్కూల్కి. నేను 10th క్లాస్కి వచ్చేసరికి మాకు చాలా నా మనసులో మిగిలిపోయి నా గుర్తుండిపోయే టీచర్లలో 9th 8th స్పెషల్లీ 8th 7th సలీం సార్ అని ఉండేవారు. ఆయన మ్యాథ్స్ చెప్పేవారు, చక్కటి తెలుగు కూడా మాట్లాడేవారు. ఎందుకో నాకు మా సలీం సార్ తర్వాత నాకు స్కూల్ పరంగా ఇంకా ఎవరు మ్యాథ్స్ నాకంత గుర్తుండిపోలేదు, ఆయన తప్ప. చాలా రెస్పెక్టఫుల్ పర్సన్, చాలా సంస్కారవంతుడు వ్యక్తి అని. ఆ తర్వాత మాకు తెలుగు నేర్పించిన టీచర్లు సత్యనారాయణ గారు అని ఒక ఆయన, ఉమామహేశ్వర్ సార్ అని ఇద్దరు అక్కడ కోస్తా మన ఆంధ్ర పక్క వాళ్ళు, అద్భుతమైన టీచర్లు.
ఇలా ఇంగ్లీష్కి నా మనసుకు బాగా నచ్చిన టీచరు మంగా టీచర్ అని మిస్సెస్ మంగా, శ్రీమతి మంగా అని. మొత్తం టీచర్ల పేర్లు చెప్తున్నారు. ఆవిడ మాకు 10వ తరగతికి రాకపోయినా కూడా మా నుంచి ఆవిడ నేర్చుకుందో ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామో తెలియదు, కానీ అలా ఒక టీచర్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉండేది ఆవిడ. ఓకే. బయాలజీకి వచ్చేసరికి చాలా స్పెసిఫిక్ సోనియా రహోత్గి అని ఒక పంజాబీ టీచర్ ఉండేది ఆవిడ. ఓకే. చాలా మాతృత్వంతో కూడిన ఒక శ్రద్ధతో, ఎందుకంటే బయాలజీ 10th క్లాస్ చదువు చెప్పడం అంత సులువు కాదు. ఇప్పుడు వాళ్ళకి మరి ఎలా చెప్తున్నారో మరి నాకు తెలియదు, కానీ అప్పట్లో ఉన్న కొన్ని చాప్టర్స్ చెప్పడం అప్పటి ఆ కాలానికి కష్టం. అంతే ఒక పెద్దరికంతో బరువుతో కూడిన వ్యక్తిత్వంతో చెప్పారు ఆవిడ. ఇలా గుర్తున్నంత వరకు వీళ్ళందరూ నాకు ఈ రోజుకి హిందీ సెకండ్ లాంగ్వేజ్ కి ఉషా త్రిలోక్ సింగ్ అని ఉండేవారు. వారు ఇప్పటికీ ఉన్నారు. నాకు చాలా హిందీ, ఈ రోజు నేను ఈ మాత్రం హిందీ మాట్లాడగలుగుతున్నాను అంటే కేవలం ఆవిడ పెట్టిన భిక్ష కిందనే నేను నమ్ముతాను. ఇలా ఈ విధంగా మా టీచర్లు అందరూ నాకు చాలా ఇష్టం. అంటే మనసులో అంటే ఉండిపోయారు వాళ్ళందరూ ఆ టీచర్లు. ఖచ్చితంగా. ఎందుకు అడుగుతున్నట్టే, నేను కూడా మాకు కాకినాడలో స్కూల్స్ ఉన్నాయన్నమాట, దుర్గావర్స స్కూల్స్ అని. అందువల్ల అప్పుడు ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం అనుకుంటుంది. ఆ రోజులలో స్నేహితుల మధ్యలో కూడా ఎంతో కొంత ద్వేషము, ఈర్ష్య ఉన్న అమాయకత్వం కూడా ఉండేదండి. ఆ అమాయకత్వం కారణం ఏంటంటే మా చుట్టుపక్కల సోషల్ మీడియా లేని ఒక అదృష్టమైన సమయము కాలం నుంచి మేము రావడం. సోషల్ మీడియాలో టీవీలు లేవనుకుంటున్నానండి. దూరదర్శనే కదండి ఎంతసేపు చిత్రహారు, చిత్రలహరి, చిత్ర విహారు, అది కూడా టైమింగ్స్ ఉండేది. పెద్ద పండగ అసలు అది వస్తోందంటే దాని ముందు ఒక గంట నుంచి ఒక వెయిటింగ్, అడ్వర్టైజ్మెంట్లు విసుకొచ్చేసేవి. అబ్బాయి అని పాటలు, అన్ని పరభాష పాటలు కూడా అన్ని వినేదాన్ని. చిత్రవిహార్ అయితే మీకు అన్ని భాషల్లోనూ వస్తుంది. చిత్రలహరి అయితే మన తెలుగు, చిత్రలహరి తెలుగు. చిత్రహార్ అంటే మీకు హిందీ పాటలు. అసలు బీజేపీ 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు మేడం, కానీ వాళ్ళు ఇంకొక అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అంటే ఇంకా 40 సీట్లు ఎన్నో తగ్గినాయి, 242 వచ్చినాయి. నిజంగా ఎందువల్ల అంటారు ఆ పరిస్థితి అంటారు? అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగతా దగ్గర మీరు తిరిగారు. నేను అక్కడ ఫోన్ చేసా రోజా, నేను భోపాల్లో ఉన్నానమ్మా, నేను తర్వాత ఇస్తాను ఇంటర్వ్యూ అని అన్నారు. అంటే భోపాల్ వెళ్ళడానికి కారణం ఉజ్జయిని మహాకాళుడి దర్శనం కోసం అనుకోండి. కానీ మీరు అన్న విషయం కరెక్ట్. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా పోరాడారు అక్కడ కూడా. అయితే 400 రాకపోవడానికి నాకు అర్థమైనంత వరకు మొదటి విషయం ఏమిటి అంటే, బీజేపీ పార్టీకి చాలా మటుకు ఉత్తరం వైపు అంతా కూడాను సూటిగా యుద్ధం చేయడమే తెలుసు. సూటిగా అంటే ఇప్పుడు మీకు 400 పార్ ఒకటి, దాని తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, దాని తర్వాత ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు ఒక మంచిని ఉద్దేశించి నాయన కలిసిమెలిసి ఉండాలి. 400 పార్ ఎందుకంటే మన దేశానికి విద్రోహకరమైన శక్తుల కింద తయారవుతున్న చాలా మంది దేశద్రోహులను మనము కనుక ఆపాలంటే కనుక మనదంటూ ఒక మంచి శక్తి ఉండాలి. సేపు ఇలా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింపుల్ ధోరణే భాజపాకి ఉండింది. పెద్దవారు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఈ లైన్ ఆఫ్ థింకింగ్ చాలా సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ టువర్డ్స్ గుడ్ ఉండింది అంతే. కానీ ఈ అన్ని వ్యవహారంలో మంచి చేయాలనుకున్నవాడు సూటిగా ముక్కుసూటిగా వెళ్తాడు, కానీ మనకు కీడు కలిగించాలనుకున్నవాడు కానీ, ప్రలోభాలకు లొంగేవాడు కానీ, లేకపోతే స్వలాభాల కోసం పనిచేసేవాడు కానీ, దేశ విద్రోహ శక్తులు కానీ, వాడు ముక్కుసూటి కిందకి వెళ్తాడు, వాడు అడ్డదారులు దొడ్డిదారులు వెళ్తాడు. అది తెలుసుకోలేకపోవడము. చూడండి, సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుకి బడ్జెట్లు మీకు ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి, ఓబీసీలకు, దాని తర్వాత యువకులకు, నారీ శక్తికి అద్భుతంగా మీకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అవునండి. ఆయన ఏదైతే ఎలక్షన్స్ ముందు నుంచి 10 ఏళ్లుగా మాట్లాడుతున్నారో నరేంద్ర మోదీ గారు వారి ఆధ్వర్యంలోని క్యాబినెట్ అంతా ఈ రోజుకి అదే చేశారు వారు. కానీ ఆ ఒక్క చిన్న స్వల్ప కాలంలో మీకు ప్రతిపక్షాలు ఏం చేశాయి? వీళ్ళు కేవలం రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు అంటే ఏమిటి, వీళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం, వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనే ఒక ఆలోచనను ఏదైతే ఉందో, లేని దాన్ని కల్పించి, అలాంటి ఆలోచన లేని దాన్ని వాళ్ళు కల్పించి మీకు వాళ్ళు ఒక చిన్న స్థాయి నుంచి చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అందరూ నమ్మారండి దాన్ని.
అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు మన వరకు విషయం ఎప్పుడు తెలుస్తుందండి? మన వరకు విషయం ఎప్పుడు తెలుస్తుంది? అంత రచ్చయ్యి పైకి పొంగినప్పుడు మన వరకు తెలుస్తుంది. అయ్యో ఇంత జరుగుతుందా అదండి. అలా అక్కడ కూడా ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వాళ్ళు చాలా తెలివిగానే వాడతాను నేను ఖచ్చితంగా. అంటే అది మంచి తెలివో దుర్మార్గం తెలివో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆ చిన్న వర్గం నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న సభలు పెట్టుకొని మాట్లాడుతూ వాళ్ళ మనసులలో దీన్ని దూర్చడం మొదలు పెట్టారు. చాలా మటుకు ఏమవుతుందంటేనండి, చదువు లేకపోవడం చేత కానీ, జీవితాన్ని పెద్దగా వేరే ప్రదేశాలను చూడకపోవడం కానీ, భయం అనేది ఉండడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయిన స్థితిలో ఉండడం కానీ, ఇవన్నీ ఉంటే ఆ భయం అనేది ఏమన్నా నమ్మేటట్టు చేస్తుంది. ఎందుకు? ఈ భయాన్ని తీసేయడానికి మనం కింద నుంచి చెప్పుకుంటూ రాలేదు. ఇది 400 పార్ అనేది మీరు కింద నుంచి చెప్పుకుంటూ రావాలి. మనం ఏం చేస్తాం? పైనుంచి వదిలేం దాన్ని, కింది స్థాయిలో చెప్పలేదు. అసలు 400 పార్ ఎందుకు, దేనికి, దాని వల్ల దేశం ఏ విధంగా పురోగమిస్తుంది, దేశం ఏ విధంగా అభ్యుదయ స్థాయికి వెళుతుంది, దీని ఉద్దేశం ఏమిటి, ఏ సమస్యలను 400 పార్ రావడం వల్ల మనం తీసి పక్కన పెట్టగలము. ఇది కనుక బేసిక్ కార్యకర్త లెవెల్లో కనుక మనం నేర్పించి ఉండి, ఆ కార్యకర్తను నీవు వెళ్ళి ఒక సమూహంగా మనుషులను పెట్టుకొని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశారు? అస్సలు లేని విషయం, జరగని విషయం ఏమిటి? అమెరికాలో నల్లవాళ్లకు మీరెందుకు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారంటే మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేయట్లేదు కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారని ఎవడో అన్నాడని, అసలు లేని కథ పుట్టించి అసలు మహానుభావులు దండం పెట్టేసేయాలి. అంటే రాజకీయంలో ఇంతవరకు ఒక ఓటర్ గా చూసాను తప్ప ఇలాగా ఒక క్యాండిడేట్ కింద అంటే వీళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళేం మాట్లాడారు ఇంత తీవ్ర స్థాయిలో దాన్ని విని ఆలోచించి దీని వెనక ఉన్న గూఢపుటాణి ఏంటి అని ఇంత తెలుసుకోగలగడం మొదటిసారిగా జరుగుతోంది నాకు. ఎందుకంటే అసలు ఎన్ని రకాలుగా డొంకతిరుడుగా వ్యక్తులు ఆలోచిస్తారా? ఇదే దేశంలో ఉంటూ, ఈ దేశం భోజనం చేస్తూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం డబ్బులతో ఆస్తులు చేసుకుంటూ, దేశం ఒక పునాదులనే కదిలించి ఏ మాత్రం దాంతో మనసా వాచా కర్మణ ఒక బంధం లేదు అన్నట్టు ప్రవర్తించగలరా అన్నంత ఏషభావం వచ్చింది నిజం చెప్పాలంటే. చాలా అతను ఏం చేశాడంటే ఎడ్యుకేషన్స్, సివిల్ సర్వీసెస్ ఏమిటో సంబంధం పాడు లేకుండా అసలు కమిటీలలో ఎవరున్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారు, అది కూడా సంబంధం చూడకుండా లేకుండా అందరి ఐఐటి పేపర్ కానివ్వండి, మీకు యూపీఎస్సీ పేపర్ కానివ్వండి, అన్ని వర్గాల నుంచి కూడా ఉత్తీర్ణత చెందిన ఒక మేధావులు మాత్రమే కూర్చొని చేస్తారు. ఇది ఏ ఒక వర్గం కోసం చేసేది కాదు, ఖచ్చితంగా కాదు. అలాంటిది వాళ్ళు అవన్నీ లేకుండా నోటికేదొచ్చి అది పేలితే అవాకులు చవాకులు. అమాయక ప్రజలు మామూలు ప్రజలు కాదు, అమాయక ప్రజలు. వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. వాళ్ళ భయస్థుల నంబరు, భయస్థుల సంఖ్య ఎక్కువ. దానికి ఏం చేయాలంటే చదువుకున్న బాధ్యత గల భారతీయులు వీళ్లతో ఎలక్షన్స్ టైంలో కేవలం ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మిగిలిపోకుండా సామాన్య ప్రజలలో నుంచి చదువుకున్న వాళ్ళు కూడా దీని ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళి పనిచెయ్యాలి. ఎందుకు అంటే గెలుపు ఓటమి ఒక పార్టీతో ఒక వ్యక్తితో కాదు, ఒక తరాంది, ఒక తరం దేశ వాసులది. మేమెవరైనా ఓడిపోతే వాళ్ళకు సహాయపడే ఒక చెయ్యి నరుక్కొని పోయినట్టు లెక్క, అంటే నరికేసినట్టు లెక్క. అది ఏ రోజైతే ఒక ఓటర్ అర్థం చేసుకుంటారో ఆ రోజు బహుశా భారతదేశంలో ఉన్న అద్భుతమైన జనాభాకు తిరుగులేని భవిష్యత్తును చూడగలుగుతాం. ఇప్పుడు రాంబాణం మాకు తెలుసు మేడం, మాధులది బాణం కూడా మొత్తం దేశం మొత్తం మీద ఈ మాధులత బాణం అని చెప్పి అది మీ దృష్టికి వచ్చిందా మేడం? అలే అంటే మొత్తం దేశం అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా నా అభిమానుల కన్నా నేను వేసిన బాణానికి ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేను అది ఆశ్చర్యపోయానండి. ఏంటి మేడం గారు అది కావాలని చేశారా లేకపోతే ఏదో మీరు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు అన్ని చేసి ఉంటారు? అలాగా అలా ఏం లేదండి, కావాలని విషయం. ఇప్పుడు మీకు చాలా మంది తమాషైన విషయం ఏంటంటే మీకు ఒక మాట చెప్తాను. ప్రతిపక్షాల వాళ్ళు నేను వేసిన శ్రీరామనవమి సందర్భంగా
నేను వేసిన రామబాణాన్ని తీసుకొని కాంట్రవర్సీ చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు. మరి అదే ప్రతిపక్షాల వాళ్ళు నేను రంజాన్ కూడా వెళ్ళాను కదా, దాని గురించి ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు? మరి ఏమిటి ఈవిడ ధైర్యం ఏంటి? ఈవిడ ఎందుకు వచ్చింది మా రంజాన్ కి? మా రంజాన్ లో మేము హజరత్ అలీ మరి జులూస్ తీసినప్పుడు ఈవిడెందుకు ఒక నల్ల షాల్ కప్పుకుంది? కప్పుకోవచ్చా నల్ల షాల్? ఈవిడెవరు? ఈవిడ తన చేత్తో ఇలా అందరికి అన్నదానం చేసింది మా ముస్లింలందరికీ. అదెందుకు బయటికి మరి తీసి మాట్లాడలేదు? అదెందుకు మాట్లాడలేదు? ఎందుకు అని అంటే అక్కడ ఏ విధంగా ఒక నల్ల షాల్ నేను వాళ్ళు ఆ రోజు హజరత్ అలీ గారికి ఒక అన్యాయం జరిగిన బాధలో వాళ్ళు ఏ విధంగా అయితే ఒక జులూస్ తీస్తారో వాళ్ళ బాధలో భాగస్వామ్యం పంచుకొని నేను అక్కడ నిలబడి, నలుపు బాధకు సంబంధించిన రంగు కాబట్టి వాళ్ళు ఇస్తే ఆ షాల్ వేసుకొని వాళ్ళ ఆ రోజు వాళ్ళదైనా ఆ సందర్భంలో నిలబడి అన్నదానం ఏ విధంగా అయితే చేశాను వాళ్ళ ఆచారాన్ని మీరు పాటించాను. ఏ విధంగా పాటించాను? అలా నా శ్రీరామనవమి రోజు ఒక హిందూగా ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు. రాముడు అంటే ఏంటి? రామ బాణమే, బాణం వదిలేం మనం. అక్కడ వాళ్ళ పద్ధతిలో ఉన్నట్టు ఎలా నేర్చుకొని వాళ్ళ సభ్యతను సంస్కారాన్ని నేర్చుకొని వాళ్లకు ప్రీతికరంగా ఎలా ఉన్నాను, నాకు తెలిసిన సభ్యతా సంస్కారము నాకు తెలిసిన సనాతన ధర్మాన్ని పట్టుకొని నాకు నా హైందవ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు ప్రీతికరంగా ఆనందంగా నేను అది రాంబాణం వదిలేను. అంతకన్నా ఒక ఎక్కువగా దుర్మార్గంగా గాని దాని స్వలాభానికి కానీ ఆలోచించే వ్యక్తిత్వం నాకు లేదు. బట్టి మాధవలత గారి అర్థమైంది. అంటే తెలుసు, మీ వ్యక్తిత్వం తెలిసిన అందరికి అర్థమైంది. దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఏదో వేరే విధంగా ఉపయోగించుకున్నారు. తర్వాత మీరు ఓటర్ కార్డు ఒకటి అదొకటి అండి, అదేంటంటే మీరు వెళ్ళి అడిగారు డైరెక్ట్గా. అంటే జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే మేడం గారు వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్ ఉంటారు కదండి, పోలింగ్ ఆఫీసర్, వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఈ వీడు వెళ్ళి సెలెక్ట్ అది వీడు వెళ్ళి అడగ నీ కార్డు చూపించి నీ ఆధార్ కార్డు అని ఎందుకు అన్నారు అని ఒక ఇదనమాట అండి. కరెక్ట్. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎవరు? క్యాండిడేట్ తరపున క్యాండిడేట్ ఉన్న 2000 పోలింగ్ బూతులలో కూర్చోలేదు కాబట్టి లేదా కూర్చోలేడు కాబట్టి వాళ్ళ తరపున వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు న్యాయబద్ధంగా లోపలికి వెళ్ళి వస్తున్నారా లేదా, ఓటు వేస్తున్నారా లేదా అని మా తరపున మాకు ఒక రిప్రజెంటేటివ్ని ఇవ్వడం ఎలక్షన్ ఏజెంట్. అంటే నా తరపున ఇచ్చింది. నా తరపున ఉన్న ఎలక్షన్ ఏజెంట్ కి ఆ మీరు బురకా ఎత్తి చూపించండి అని అడిగే హక్కు ఉంటుంది. నా తరపున కూర్చున్న వాడికి నాకు కూడదా? ఇదే న్యాయం అండి. నా తరపున మగపిల్లవాడిని నేను కూర్చోబెడితే వాడికి హక్కు ఉంటుంది. అమ్మ నువ్వు బురకా ఎత్తి నాకు చూపించు, నువ్వు పరదా ఎత్తి చూపించు, నువ్వు అవునా కాదా నేను చెక్ చేసుకుంటాను, వాడికి హక్కు ఉంటుంది. నాకెందుకుండదు? అంటే అడిగింది ఒక మగవాడైతే కొద్దిగా బాధపడాలి. మీరు మళ్ళీ పైగా రెండో విషయం, నేను అడిగాను, నేను ఎత్తేలేదే, చూపించమనా అడిగానంతే. మీరు ఏ వీడియోలో కూడా ఏ స్త్రీ పరదాని నేను ముట్టుకున్నట్టుంటే చూపించండి మీరు. లేదు అంటే ఏమీ లేదు, దుర్మార్గ రాజ్యం అంతే. ఎలా అంటే ఏదేమైనా అయిపోయినా పర్లేదు, గడ్డి తిన్నా నష్టం లేదు, కానీ గెలిచి తీరాలి. అది వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నా పర్లేదు, ఎవరితో కలిసిపోయినా పర్లేదు, గెలవాలి అని ఒక చెడు అన్యాయం అంత ఒక చోట ఏకత్రితమైనప్పుడు మనం కూడా మంచి జరగాలంటే మంచి కూడా అంత ఏకత్రితం అవ్వాలి. తమాష ఏమిటంటే ఆశ్చర్యకరమైనది, బాధాకరము, మంచి నిద్రపోతుంటుంది, చెడు ఉద్రేకంగా ఉంటుంది. ఇక మీకు ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే ఏంటంటే అక్కడ ఏమంటారంటే ఏదో ఈవీఎంలో మోసం జరిగిందండి వాళ్ళు అనేది. ఎక్కువ మంది ఏమంటారంటే ఓడిపోయిన వాళ్ళు అంటుంటారు అన్నమాట, ఈవీఎంలో ఏదో జరిగిందని. నేను వాళ్ళతో అన్నమాట, ఈవీఎంలో మోసం అయితే మోడీ గారు వాళ్ళే 242 ఎందుకు మా మ్యాజిక్ ఫిగర్ అయితే ఇచ్చొచ్చు కదా అంటాను నేను. ఏదో ఈవీఎంలో జరిగిందట, ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందట ఈవీఎంలో, అందువల్ల అంత మీకు 164 సీట్లు వచ్చింది మేడం కదా. అయితే మరి దానికన్నా ముందు ఎవరు గెలిచారు? మరి అప్పుడు కూడా ఈవీఎంఏ అయి ఉంటుంది కదండి. అప్పుడు కూడా ఈవీ అలా అంటారా? అప్పుడు 151 వచ్చినాయి. మరి అప్పుడు ఈవీఎంలు ఏమయ్యాయండి? అది నిజమైందంటండి, అది ప్రజల యొక్క తీర్పు అంట. ఇదేమో ఈవీఎం. నేనేమంటానంటే నిజంగా ఈవీఎం అయితే మరి మోడీ గారు కూడా తనకు కావాల్సిన ఫిగర్ తెచ్చేసి 400 తెచ్చేసుకోవచ్చు కదా అంటాను నేను.
ఇంకా మోదీ గారి వరకు కూడా ఎందుకండి, అంతే. నేనైతే ముందుసారి ఎలక్షన్స్ కి వెళ్ళిపోతాను నేను, ఎక్కడికక్కడే. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండి. ముందుసారి గెలిచిన వాళ్ళకి ఈవీఎంస్ ఉన్నాయిగా, వాళ్ళ ఈవీఎంస్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇంకా అదే ఆన్సర్ ఇది. ఇక మా పైగా వీళ్ళ అధికారంలోనే కదా వాళ్ళు గెలిచారు, వాళ్ళ అధికారంలో వాళ్ళు గెలవలేగా, వీళ్ళ అధికారంలో వాళ్ళు గెలిచారు. మరి వీళ్ళ స్టాఫేగా వెళ్ళి ఉండేది అక్కడంతా. అవునండి, అది కూడా లాజిక్ అండి. మరి వీళ్ళ గవర్నమెంట్ ఉండగా, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి ఎలక్షన్ ఏజెంట్లు, ఎలక్షన్ స్టాఫ్ మొత్తం అంతా అదే కదా నా అనుభవం జీవితంలో. ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళ స్టాఫే కదండి అక్కడంతా ఉంటారు. ఏ లెవెల్లో అంటే ఆ స్టాఫ్ కూడా రాజీ పడిపోతారండి భయం చేత. ఆ భయం చేత ఏదైతే రాజీ పడుతున్నారో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి కోసమైతే వాళ్ళు రాజీ పడ్డారో రేపొద్దున ఆ శత్రువు మన పక్కింట్లోనే తయారవ్వచ్చు, మన ఇంట్లోని పిల్లలను నాశనం చేయడానికే తయారవ్వచ్చు. ఎంతో దూరం ఉండదండి అది రావడానికి మన ఇంటి వరకు, ఎంతో దూరం పట్టదు. మనం ఏదైతే ఏమీ లేదు, నా వరకు భద్రతగా ఉన్నాను, నేను ఇక్కడున్న పార్టీకి పనిచేస్తున్నాను అనుకుంటారు, కానీ ఏ పార్టీ శాశ్వతం అండి, ఏ పార్టీ శాశ్వతం. మాధులత గారు, ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మీ ద్వారా వినాలందండి. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అంటే మొత్తం ఏపీ, అది అసలు మీ ద్వారా విన్నాను ఒకసారి. ఎందుకంటే ఇదివరకు కలుసుకుని ఉంటారు మీరు? లేదండి, నేను ఎప్పుడు కలవలేదు, ఇంతవరకు ఎప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు. మీకు ఏమైనా చూసినంత వరకు ఎలా అనిపిస్తుందండి మీకు ఆయన డిప్యూటీ సీఎం? చాలా కృషి చేశారు, చాలా. పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల క్రితం నుంచి కూడా పట్టు వదలని విక్రమార్కుడు అంటే పవన్ కళ్యాణ్ నా దృష్టిలో ఈరోజు. అంత కంటిన్యూస్ గా ఆయన పడ్డ పోరాటానికి, అలా పైగా ఆయన చాలా సార్లు కూడా 2 పార్టీల మధ్యలో ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన చక్కటి సంధి కూడా చాలా ప్రశంసనీయం అండి. చాలా అంటే మెచ్చుకోవాలి. ఎంత ఒదిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీరు చాలా సార్లు ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఎక్కడ అధిష్టానం పిలిచినా కూడా తొందరపడకుండా, తనకంటూ నా అనే స్వార్థాన్ని ఆలోచించకుండా, ముందు ఒక చక్కటి వ్యవస్థ వస్తే చాలు ఆంధ్రాలో, అది తర్వాత సంగతి తర్వాత అనుకొని ఒక వ్యవస్థ కోసం, ప్రజల కోసం, తన స్వార్థం అనే ఒక విషయాన్ని ఆలోచించకుండా ఒక చక్కటి, అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన ఒక ఫస్ట్ లక్షణం అది. నేను, నాది అనేది ఉన్న వాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులు అవ్వకూడదు. నా, మన, నా పరివారం అంటే నా పిల్లలు, భార్య అని కాదు ఇక్కడ. నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు, నా ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత నా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, ఆ తర్వాత నా రాష్ట్రం, నా దేశం, ఇలా ఆలోచన ఉన్న వాళ్ళు కనుక రాజకీయాల్లో రావడం జరిగితే కొంచెం శాంతమైన రాజకీయాలు చూడడం జరుగుతుంది. ఇప్పుడంతా చాలా ఉత్కృష్టమైన రాజకీయం ఇదంతా. ఒకడి పైన ఒకడు, ఇంకోడి పైన ఇంకోడు, ఇంకోడి పైన ఇంకోడు, అలా ఆ పదవి కోసం పరుగులాడుతున్న ఒక ఆవేశపూరితమైన రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు కొంచెం మెత్తగా ఉంటే అమ్మా చూడడానికి హాయిగా ఉంటుంది. వాళ్ళు గెలిస్తే ఇంకా సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన అన్నారటండి వాళ్ళ నాయకులతో, హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది, నేను చాలా బాధ అనిపించింది, అసలు ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు అన్నారు. అదే మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి పార్టీ అసలు గెలిచిన అతను కూడా వేరే అధికార పార్టీలో గెలిపాడు, అయినా సరే మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ కుట్టారండి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అలా తేడా మీకు తెలుస్తూ ఉంటుందండి దీన్ని బట్టి. అంటే ఓటమి అనేది రుచి చూసి దాని నుంచి పైకి లేచిన వారు పవన్ కళ్యాణ్ గారు. ఓటమిని రుచి చూసిన తర్వాత కూడా నిలకడగా ఉండగలగడం అనేది చాలా కష్టం. నిరాశ నిస్పృహ లేకుండా మళ్ళీ అలాగే నిరవధికంగా పనిచేయడం అనేది ఒక వ్యక్తి ఒక స్టేబుల్ అంటే నిలకడతనాన్ని చెప్తుంది. జగన్మోహన్ గారు అన్న ఒక విషయం నాకు ఇంకేదో గుర్తు చేస్తోంది. హిమాలయాలకు వెళ్ళాలనిపించిందంటే ఎక్కడో చదివా నేను. యేసుప్రభువు కూడా యేసుప్రభు అవ్వక ముందు ఆయన హిమాలయాలకు వచ్చారంట. ఇది ఒక కథ ఉంది, చాలా మంది ఒప్పుకోదలుచుకోరు కానీ ఆయన యేసుప్రభువు కింద మారక ముందు ఆయన హిమాలయాల్లోకి వచ్చి కాశ్మీర్ అంతా కూడా తిరిగి హిమాలయాల్లో మన గురువులతో కూడా చాలా ఉపదేశాలు తీసుకున్నారంట. ఆ విషయం బహుశా జగన్ గారికి తెలుసుంటుంది.
అందుకే వారు కూడా అలా హిమాలయాలకు వెళితే మన గురువులతో అక్కడ వారు కూడా చక్కటి హితబోధ సద్బోధ చేయించుకుంటే తద్వారా హైందవత్వంలో ఉన్న నిలకడ పాపం ఆయనకు వచ్చేదేమోనని తపన పడుంటారు. అవునండి. ఇప్పుడు మీకు అమ్మగా మీరు అంటే మీకు పిల్లలు ఉన్నారు మేడం, మీకు ఒక అమ్మకు విషయం ఏంటంటే విజయమ్మ గారి పరిస్థితి చూడండి. అబ్బాయి అమ్మో ఒకటి, అది షర్మిల అమ్మ ఒక పార్టీ, ఈ షర్మిల గారు వెళ్ళి ఓడించేసినట్టుగా నాకు అనిపించింది. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఒక తల్లి మనసు, విజయమ్మ గారి పరిస్థితి చాలా చిక్కు ప్రశ్న వేస్తున్నారు. తల్లి మనసు వేరు, రాజకీయ తల్లి మనసు వేరు. ఆహా, అలాగండి. నేను తల్లి మనసుగా ఆలోచన, రాజకీయ తల్లి మనసు వేరు అనమాట. కాబట్టి రాజకీయ తల్లి మనసు కనుక్కోవాలంటే మీరు తెలివిగా నన్ను అడగడం ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వచ్చాను కాబట్టి నేనేమైనా రాజకీయ తల్లినేమో అనుకుంటున్నారు మీరు. నేనే ఇంకా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్నాను. ఎల్కేజీ కూడా లేదండి, ఇంకా అడ్మిషన్ దొరకలేదు. ఇక్కడ క్రెచ్లో ఉన్నాను నేను, ఇంకా క్రెచ్లో ఉన్నాను. మీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే విజయమ్మ గారు రాజకీయ తల్లి గారు, వారినే మీరు అడిగి కనుక్కోవాలి. వారికి ఉన్నంత అనుభవం, ఎందుకంటే ఆవిడ ఒక మహారాజకీయ నాయకుడికి భార్య, అదే ఇంట్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి వదిన, దాని తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వారి తల్లి, అత్తగారు. ఆవిడ పోషించినన్ని రంగాలు నేను పోషించలేదు ఇంకా, కాబట్టి నాకు దాని సమాధానం నా దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు. నేను మీ తల్లి మనసు అనుకున్నాను కానీ ఇంకొక రాజకీయ తల్లి, రాజకీయం తెలిసిన తల్లి, అది నేను ఊహించలేదు మేడం. అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చూస్తే ఆయన సూపర్ 6 అని ఇద్దామని అనుకున్నారండి. తీరా చూస్తే అక్కడ డబ్బులు ఏం లేవు. సూపర్ 6 అనే ఏదో గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాను, బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పారు మాట. తీరా చూస్తే డబ్బులు అక్కడ ఏం లేవండి. తల్లికి వందనం అని చెప్పేవని చూస్తే, శ్వేతపత్రాలన్నీ చూస్తే పోలవరం లేదు, అమరావతి లేదు, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా ఉందండి. ఇది ఊహించిన విషయమే. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎడాపెడా జగన్ గారు చక్కగా డబ్బులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన డబ్బులే కానివ్వండి, సెంటర్ పంపించిన డబ్బులే కానివ్వండి, మీరు కనుక పాత బడ్జెట్లు తీస్తే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు వారు పంపించిన డబ్బులే కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ ఏమీ లేదు అని అంటే మరి ఎక్కడెక్కడ వెళ్ళిందో ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కష్టమే. మరి వారు అంత సులువు కాదు. కనీసం ఇప్పుడేదో ఈ బడ్జెట్ లో కాస్త ఇచ్చినందుకు ఏమైనా ఊరట కలగాలేమో పాపం. కాస్త ఇప్పుడు ఏదో అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు కదా. ఇంకంతే ఇక్కడ నుంచి మళ్ళీ అని ఇటుక పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకోవడమే. ఏం చేస్తాం చెప్పండి. ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమంది ఇలా పట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు అలా తాగేస్తూ తినేస్తూ ఉంటారు. మన అభ్యుదయం పదంలో వెళ్ళాలంటే తప్పదు, మళ్ళీ కింద నుంచి పునాదులు వేసుకుంటూ రావాల్సి. నేను చంద్రవర్ధన్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు మన రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా ప్రజలకు ఏం కావాలో ఒకసారి రూల్స్ పక్కన పెట్టాల్సి వస్తుందని ఆ విషయం లోకేష్ గారి విషయంలో చెప్పాను అన్నారండి. ఏంటని అడిగానండి. అడిగితే ఒక 25 క్యాండిడేట్స్కి మెడికల్ సీట్ రాలేదటండి. ఇమీడియట్గా 1 డేలో ఆయన ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇచ్చారటండి. వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇస్తే కుదరదు, మార్కులు ఇవ్వాలటండి. ఇమీడియట్గా ఈయనకి మార్కులు వేయించి పంపించారట. 25 మెడికల్ సీట్లు వచ్చినాయండి. ఎందుకంటే మీకు కూడా హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నానండి. అలాగే కువైట్లో ఆవిడ బాధపడుతుంటే వాళ్ళేమో ఆ బాధల నుంచి మళ్ళీ అతన్ని ఎక్కడి రప్పించారట. అంటే అలాగే హెల్ప్ చేయాలి రాజకీయ నాయకులు అంటే, మినిస్టర్లు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చూడకూడదని అన్నారండి లోకేష్ గారి విషయంలో. అయ్యా మీకు మాట చెప్తానండి, మీరు పేర్లు తీసుకుంటున్నారు, నేను పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సివిల్ సర్వెంట్ అంటే బ్యూరోక్రాట్ అక్కడ రాజకీయ నాయకులకు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు, ఇలా నేను ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నా కాన్స్టిట్యుయెన్సీ పనులు మానేసి నేను ఒక గూఢచారి కంపెనీని ఓపెన్ చేసుకుంటే తప్ప మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, అసలు ఇది ఎంతపాటి నిజము, ఇది ఎంతపాటి నిజం కాదు, ఫస్ట్ ఇక్కడి నుంచి విశ్లేషణ నేను మొదలు పెట్టాలి. కాబట్టి ఎవరెవరి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం రాజకీయ పరంగా. ఎందుకంటే ఏ రాజకీయ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేటప్పుడు అది ఎంత పాడు నిజము అనేది నేను నా వరకు రూఢీ చేసుకుంటే తప్ప నేను దాని మీద విమర్శను చెప్పలేను. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నామండి. ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారండి. ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
మీరే చెప్పేశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అంటే భవిష్యత్తు ఇందులోకి వెళ్ళిపోయారు, అందులోకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయాక ఇంకే ఉంటుందండి. అంటే మళ్ళీ భవిష్యత్తుని కింద నుంచి తయారు చేసుకోవడం ఉంటుందండి. అవుతుందంటారా? అలాగా తయారు చేయగలరు అంటారా అని? కేసీఆర్ గారు ఏదైనా చేసేసేటట్టుగా మాట్లాడతారు కదండి. ఒక కాల్పాలు, ఒక చిన్న క్రోసిన్ తోటి వారు కోవిడ్ ని ట్రీట్ చేసేస్తారు. మీకు తెలుసా, కొత్తలో అన్నారు కదా, ఇలా అంటాను నేను, కోవిడ్ వెళ్ళిపోతుంది, సరిహద్దుల నుంచే వెళ్ళిపోతుంది, మా ఎమ్మెల్యే ఎంపీలు చాలు దాన్ని తరిమేస్తారు బయటికి అన్నారు. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత క్రోసిన్ వేసుకుంటే తగ్గుతుందంట, ఎవరో సైంటిస్ట్ చెప్పాడని అన్నారు. కాబట్టి ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి, విపరీతమైన శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులు ఉన్న కేసీఆర్ గారు ఏమో చేస్తారేమో, మళ్ళీ మొదలు పెడతారేమో. వారు, వారి అబ్బాయి, వారి కూతురు, వాళ్ళందరూ చాలా పెద్ద గ్యాంగ్ కదండి, గ్యాంగ్ లీడర్. ఏమన్నా చేయొచ్చు వారు, మనకు చెప్పలేము, కాలం కదండి, ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది మేడం? ఇన్ని రోజులు మీరు చూసారు, ఇది ఎలా ఉందంటారు మీ యొక్క అబ్జర్వేషన్ లో కాంగ్రెస్ పరిపాలన? మీరు ఇందాక చెప్పారు చూసారా, జగన్ గారు అంతా ఖాళీ చేసేసి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదంటున్నారు అని. మరి రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా పాప అదే అంటున్నారు 6 నెలల నుంచి. వాగ్దానాలు ధాడ్ 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 అని చేశారు. మా రాహుల్ గాంధీ లాగా ఫటాఫట్ టకాటక్ పటాపట్ ఇవి వాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు ఇట్లాంటివన్నీ. అలా పాప ఈయన కూడా ఏదో చేద్దామని చాలా మానవ ప్రయత్నం చేశారు. కానీ మరి ఉన్న డబ్బు సరిపోవట్లేదా, అసలు డబ్బులే లేవా, మరి ఏమిటో మా లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, వీళ్ళు కూడా ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తి చెయ్యలేదు. పైపెచ్చు మొన్న ఎలక్షన్స్ లో కూడా గట్టిగా గెలవాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. పాప మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి చాలా రాయభారాలు చేశారు. ఇక్కడ ఎంఐఎంకి, అక్కడ కాంగ్రెస్ కి రాయభారాలు చేశారు. అందుకే 16 సీట్లలో నిలబడాల్సిన మా ప్రత్యక్షుల వారు కేవలం 3 సీట్లలోనే నిలబడి, ఇది బతుకుంటే చాలరా దేవుడా జీవుడా అనుకుంటూ ఆ 2 ఓడిపోయి ఇక్కడ మాత్రం గట్టిగా ఇక్కడే ఉండి, సామధాన భేద దండోపాయాలు ఏవైనా పర్లేదు, నిజం లేకపోతే లేకపోయి నికృష్టమైన మార్గంలో అయినా సరే, అబద్ధం చెప్పైనా సరే, మేము విన్నది ఏమిటంటే 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్నారు. ఇక్కడ 1,00,000 అబద్ధాలు చెప్పైనా సీటు నెగ్గుకోవాలి, అది ఇక్కడ. సో ఇలా ఎవరి వాళ్ళ స్వార్థానికి పాపం చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ కృషిలో టికెట్టుని కాపాడుకోవడంలో ఉన్నంత ఆసక్తి వీళ్లకు ప్రజల ఒక న్యాయము, ధర్మము, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇబ్బందులను తీర్చడానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ కోవకు తెలంగాణ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఉన్నవి కూడా ఆ కోవకే చెందుతాయి అనేది నాకు తెలిసినంత వరకు నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పాపం ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. ఆ యువకులు కూడా నిరాహార దీక్షలో చేసి పాపం ఇంకా అలిసిపోయారు పాపం వాళ్ళు కూడా. దాని తర్వాత బడుగు వర్గాలకు కూడా దళిత బంధు అని కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మొదలు పెట్టారు. ఇక్కడ మొత్తం నాశనం అయిపోయింది, ఏమీ రాలేదు. ఎస్టీలకు ఏమీ రాలేదు. ఇండ్లు అయితే మా ఓల్డ్ సిటీలో వచ్చి చూడండి, ఆ ఫలక్నమా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎస్టీ బస్తీలు ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన ఇండ్లు అంట అవి. ఏ తాతల పురాతన కాలం చెప్పండి, అది నిజంగా కూలిపోయి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. అందుకే కొన్ని ఇండ్లు అసలు వాళ్ళు ఉండకుండా దాన్ని ఖాళీ చేసి ఉంచారు వాటిని. ఇలా ఉంది సమస్యలు, ఇబ్బందులు. ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం చెప్పండి. గుళ్ళని ఆక్రమించేసుకోవడం. మొన్ననే ఫలక్నమా బ్రిడ్జ్ పక్కన కాళీ దేవాలయం ఉంది, ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకుంటే దాన్ని నేనే విడిపించానండి. విడిపించా ఎస్సీ బస్తీ వాళ్ళు ఉంటే పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అంబేద్కర్ కమిటీ వాళ్ళు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏదో ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను. ఇది పరిస్థితి. అంటే 16,000 జాబులు ఇస్తున్నాము, అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చెప్పడం వేరేనండి. మీకు దాని గురించి విషయాలు తెలియాలంటే మీరు వెళ్ళండి, యువజన నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ యువకుల దగ్గరికి వెళ్ళండి, అన్ఎంప్లాయిడ్ కమిటీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారు అని అంటే మాలాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయడం మీకు ఎంత ముఖ్యమో, వాస్తవాలు తెలియడానికి మీరు ఆ రంగంలోకి దిగడం కూడా అంతే ముఖ్యం. ఫీల్డ్ వర్క్ అంటాం చూడండి, అది చేసిన నాడే బయట ప్రజలతో కూడా, ఈ ప్రజలు కూడా ముందే మీరు ఒప్పించేసుకొని మాట్లాడించేసుకునే ప్రజలు వర్కౌట్ అవ్వరు.
మీరు ఎవరి దగ్గర నిర్భయంగా మాట్లాడగలిగిన యూనివర్సిటీలో ఉన్నారు యువకులు, వాళ్ళందరినీ కూడా అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే ఓకే అంతే. ఇంకా సమాజం అంతా మీరు అంటే మీరు కానీ నేను కానీ ఉన్నప్పుడు సమాజం ఇప్పటికి మారిపోయింది మేడం అంటున్నాం. అంటే ఉదాహరణ సహజీవనం అంటున్నారు, కొత్త కొత్త రూల్స్ అనమాట. అంటే కుటుంబాలు ఏమైపోతాయి, పిల్లలు ఏమైపోతారన్న ఒక అంటే కొద్దిగా సమాజ పట్ల స్పృహ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారండి. అంటే నాకు దీని నుంచి తెలిసింది ఒకటేనండి, బహుశా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, వాళ్ళని మనసుని అర్థం చేసుకునే విధి విధానం కంటే కూడా పిల్లలు తల్లిదండ్రులకు ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయారండి. స్టేటస్ సింబల్, పిల్లలు తల్లిదండ్రులకు స్టేటస్ సింబల్. మన రూపాలు, మన ప్రతిరూపాలు, వాళ్ళని ప్రేమించగలగాలి, వాళ్ళు మంచి కెరియర్లు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు చదువుకోకపోతే ఏం చేస్తారు, చక్కటి రంగాలలో రాణించకపోతే ఏం చేస్తారు. కానీ ఈ కార్యక్రమంలో పిల్లల కోసం తల్లిదండ్రులు మార్చుకోగలిగితే, వాళ్ళని వాళ్ళు ఒక చక్కటి భార్యాభర్తలు అవ్వగలిగితే, ఈ మీరు లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నారు కదా, ఈ ప్రతి లివింగ్ రిలేషన్షిప్ వెనకాల ఒక డిసప్పాయింటెడ్ ఫ్యామిలీ ఉందండి. ఓ అది మెయిన్. అంతేగాని నాకు తెలిసి పిల్లలు ఎవ్వరికీ కూడా కబుక్కని వెళ్ళి ఇంకెవరితోనూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే అవసరము లేదు, కోరికలు లేవు. మనకది ఎబ్బెట్టుగా కనిపిస్తోంది తప్ప దాని వెనక అంతకన్నా అసహ్యంగా వాసన వస్తున్న జీవన విధానాలు, కుటుంబాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఇస్తున్న ప్రెషర్ పిల్లలకి ఎక్కడ లేదండి. పిల్లలకు ప్రెషర్ చెప్పండి, ఇండ్లలో నుంచి ప్రెషర్, బయట స్కూళ్ళు కాలేజీలకు వెళ్తే ప్రెషర్, మార్కెట్లోంచి ప్రెషర్. కనీసము ఇది వరకు మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు పెళ్లిళ్ళకు వెళితే అరే ఎవరే అద్దిన్నవారా ఇద్దిన్నవారా అని పిలిచి అడిగేవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా మనని. అవునా, ఆ డబ్బాలలో చెక్కిళ్ళు జంతికలు ఇవన్నీ చేసి పెట్టి తినమనేవాళ్ళు. పెళ్లిళ్ళకి వెళితే అంత పుంతలలో పడి తిరిగి ఆడుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఉద్యోగం వచ్చిందా, ఇంట్లో ముసలివాళ్లతో సహా 24 గంటలు కెరియర్ 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 కెరియర్. అప్పుడు మరి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తారు? ఇలాంటి ఒక కెరియర్ బాధలు ఉన్న వాళ్ళతో పోయి స్నేహం చేస్తారు. దాంతో మనకున్న మన సోషల్ మీడియా మాతృస్వరూపం ఉంటుంది కదండి. ఇంట్లో తల్లి కరువయ్యాక సోషల్ మీడియా అమ్మ అయిపోయింది. తప్పే ఉంది ఇంకా చెప్పండి? వేలెత్తి చూపించడం ఎంతసేపు అండి? నేనే చాలా కాలంగా వీటి గురించి ఆలోచించడం జరుగుతోంది. తప్పెక్కడ ఉంది? ఈ పిల్లలు ఇంత సంస్కారం నుంచి మనకు లేని అలవాటుని కూడా దగ్గరికి చేసుకోవడానికి ఏమిటి కారణము? ఏమిటి కారణము? ఇదివరకు మనకి ఇళ్లలో చదువు చదువు చదువు, మన వయసు అంతకన్నా పూర్వం వయసు అంత ఉండేదేం కాదు. వచ్చేవాళ్ళు ఆ పుస్తకాలు బ్యాగ్ పక్కన పడేస్తే ఏదో వెరైటీ ఉండేది ఇంట్లో వంట. ఖచ్చితంగా అప్పుడు కాలంలో అమ్మలు ఇంటికి రాగానే ఏదో చిరుతిండి ఉండేది. ఆ 2-3 రోజులలో అయిపోతున్నాను కొత్త చిరుతిండి తయారు. పిల్లలకి కదండి ఇప్పుడు అమ్మ చేస్తే చిరుతిండి తినడం అనే జీవితం ఎక్కడుంది పిల్లలకి? ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది, అది టొమాటో కూడా వస్తుంది. స్విగ్గీ అన్ని ఏదో స్త్రీకి ఒంట్లో బాగాలేనప్పుడు లేకపోతే ఏదో ఒక కారణం చేత ఎవరైనా తెప్పించుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏది ఎక్కువ అమ్మ అయ్యింది, అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏది ఎక్కువ తండ్రి అయ్యింది, అసలు తండ్రి ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఇది భార్యాభర్తలు ఎక్కడ ఉన్నారని ఫస్ట్ ప్రశ్నించుకోవలసిన కాలం. అమ్మా నాన్న కూడా కాదు, ముందు భార్యాభర్తలు. ఈ చక్కటి భార్యాభర్తల అనుబంధం నుంచే తల్లిదండ్రులు, పిల్లలు, పరివారము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ శక్తి, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ స్టెబిలిటీ, ఒక దృఢత్వం ఏర్పడుతుంది. సమస్య భార్యాభర్తల్లో ఉందండి. అది తల్లిదండ్రుల్లో ఉందన్నమాట. భార్యాభర్తల్లో మంచి తల్లిదండ్రులు కూడా అవుతుంటారు వీళ్ళు, కానీ పిల్లల ముందు భార్యాభర్తలకు కొట్లాడేసుకుంటుంటారు. విడివిడిగా మంచి తల్లిదండ్రులే వీళ్ళు, పిల్లలు ఎదురుగుండా భార్యాభర్తలుగా వీళ్ళు విఫలమైతే మిగిలేదు అదేనండి, మిగిలేదు అదే. ఇందాక మీరు సోషల్ మీడియా అంటే నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా విపరీతంగా ఉంది కాబట్టి పిల్లల్ని ఎలాగా పెంచాలి? ఎందుకంటే అండి ఒక చోట మదనపల్లి దగ్గర ఒక సంఘటన జరిగింది. 9th క్లాస్ 3 పిల్లలు ఒక 3వ క్లాస్ అవుతున్న పిల్లల్ని అత్యాచారం చేసి వాళ్ళు భయపడి ఏం చేశారంటే కాలంలో దోశారటండి.
మరి విన్నారా లేదా మీరు ఆ సంఘటన? నేను కొంచెం దూరంగా ఉంటానండి ఇట్లాంటి వింటారా? వాటికి. నిజంగానే అంటే ఏం లేదు. దూరంగా ఉంటాను. అప్పుడు- ఎందుకంటే అంటే ఏం లేదండి, ఎలా పెంచాలి ఈ సోషల్ మీడియా ఎన్ని అంటలో ఒక అమ్మగా మిమ్మల్ని అంటే మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది, మిగతా వాళ్ళు తెలుసుకుంటారని. అంటే అంటే పిల్లల పెంపకం. దీనిలో పిల్లల్ని పెంపకం అంటే ఫస్ట్ ఉమ్, ఎవరైనా ఓపిక ఉంటే నచ్చితే ఉమ్, నాలాంటి వాళ్ళని పిలిచి సామూహికంగా ఒక ఓకే. 6th క్లాస్ పేరెంట్స్, 7th క్లాస్ పేరెంట్స్, 8th క్లాస్ పేరెంట్స్, 9th క్లాస్ పేరెంట్స్, 10th క్లాస్ పేరెంట్స్, ఉమ్, ఇలా పేరెంట్స్కి ఒక సెషన్ ఇప్పించాలి, ఒక 2 సెషన్స్. ఓకే. ఎందుకంటే ఏ ఒక్కరూ జంటగా తల్లిదండ్రులు బాగుపడినా ఉమ్, అది వర్కౌట్ అవ్వట్లేదు. అవునండి, అర్థమవుతోందా మీకు? అది ఆ క్లాస్ లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరిలోనూ ఒక మార్పు రావాలి, కనీసం 50 నుంచి 60%. అప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఏమవుతోంది, ఓ 40 మంది ఉండే స్కూల్లో, పిల్లల స్కూల్లో మీకు ఒక 3-4 తల్లిదండ్రులు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆలోచించారనుకోండి, ఉమ్, ఆ పిల్లలకి అర్థం కాదు, స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకి. అవునండి, కాబట్టి మనకు తెలియకుండానే పిల్లల శత్రువులైపోయారు. అది. కిడ్స్ హ్యావ్ బీన్ టర్న్డ్ ఇంటూ వెపన్స్. ఓకే. తల్లిదండ్రుల ఆలోచన విధానానికి, ఉమ్, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం అనే సమస్యకి, ఆ పరిస్థితి. తల్లిదండ్రుల మధ్యలో గొడవలు అనే ఒక అశాంతి వాతావరణానికి ఉమ్, ఈ సోషల్ మీడియా మొబైళ్ల ద్వారా వాళ్ళ జీవితంలో రావడం చేత మీకు 40 మంది పిల్లలు చూస్తున్నారు దీన్ని. చూసారా, మీరు 3 పిల్లలు కలిసి అన్నారు. అవునండి, అంటే దాని అర్థం ఏంటి, ఆ ముగ్గురిది చర్చిస్తున్నారు. ఉమ్, ఈ ముగ్గురితో పాటు ఇంకొంతమంది చర్చించుంటారు. వాళ్ళకి ధైర్యం లేదు, కొంతమందికి నచ్చి ఉండదు, ఒకళ్ళకి నచ్చింది, ధైర్యం వచ్చింది, చేశారు. ఉమ్, అంటే వీళ్ళు ముగ్గురు కాదు, ఈ ముగ్గురు వెనకాల ఇంకో 9 మందో 12 మందో ఉన్నారు. ఉంటారు, అంత గ్రూప్ ఉంది. ఇది చేసి వచ్చింది మళ్ళీ వాడు చెప్తాడు కదా, వీడి వెళ్ళి అది నేను ఇలా చేశాను. ఇది ఘనంగా చెప్పుకునేవాడు ఒకడు ఉంటాడు, ఉమ్, బాధపడ్డవాడు ఒకడు ఉంటాడు. సో ఇది స్ప్రెడ్ అవుతుంటుంది ఇలా. ఉమ్, ఇది పోవాలి, దీన్ని మనం నిర్మూలించాలి అని అంటే స్కూళ్ళ యాజమాన్యం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రులు మారాలి, లేదా తల్లిదండ్రులలో నుంచే టీచర్స్ డే పేరెంట్స్ మీటింగ్ అని ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్ కి అందరినీ పిలుస్తారు కాబట్టి అక్కడ తల్లిదండ్రులు ఒక సమూహం అయ్యి, ఉమ్, అయ్యా మాకు కూడా కౌన్సిలింగ్లు కావాలి, మా కౌన్సిలింగ్ ఇచ్చిన రోజు 2 రోజుల తర్వాత మా పిల్లలకి కౌన్సిలింగ్స్ ఇవ్వండి, ఉమ్, మేము ఒక మార్పుని కోరుకుంటున్నాము. ఓకే. మార్పు మీరో ఒక యాంకర్ గా నేనో కోరుకుంటే వచ్చేది కాదు. ఇది అవునండి, మార్పు సమాజం కోరుకోవాలి, సభ్య సమాజం మార్పును కోరుకోవాలి. ఓకే. కోరుకున్నప్పుడు మన లాంటి వాళ్ళ చేతనే సహాయం వాళ్ళకు చేయొచ్చు. వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం, మనం నుంచి వాళ్ళు నేర్చుకుంటాం. ఉమ్. అంటే ఏమంటే ఈ ఫణి హనుమంతు మీ సోషల్ మీడియా అన్నందుకు చెప్తున్నాను. ఫణి హనుమంతు అని ఒకటి ఏంటంటే ఒక తండ్రి వస్తాడండి, తండ్రి కూతురిని దగ్గర రాగానే బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసిన వెంటనే మనందరూ కొడతారేమో అనుకుంటాం, తెరిచి ఆ బెల్ట్ని ఇలాగా ఉయ్యాలాగా పెట్టి ఊపుతాడు అన్నమాట. దానిని ఈ ఫణి హనుమంతుడు చాలా వేళాకోళంగా అంటే కొంచెం సెక్సీగా మాట్లాడాడండి, చాలా అసభ్యకరంగా అంటే ఇప్పుడు ఆ పని హనుమంతుని ఏం చేశారు ఎవరైనా? జైలు వేసి పెట్టారు కదండి. ఇప్పుడు ఆ పని హనుమంతుని ఒక్కసారి పిలిచి ఉమ్, ఆ అతను ఎలాంటి జీవితాన్ని చూశాడో ఒకసారి తెలుసుకుంటే ఉమ్, ఆ వ్యక్తితోనే ఒక కొంచెం మానసిక రుగ్మత ఉన్న వాళ్ళు వీళ్ళందరూ, అది వీళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలండి. ఎందుకంటే మీరు జీవితాంతం అయితే జైల్లో పెట్టలేరు, ఏదో ఒక రోజు వదులుతారు వీడిని. వదిలేక వీడేం చేస్తాడు, ఊరుకుంటాడా? మళ్ళీ మొదలెడతారండి. కాబట్టి అప్పుడు ఇంకా విస్తృతంగా మొదలు పెడతాడు. ఆ రోజు దొరకచ్చు, దొరకపోవచ్చు. వీడు ఒకసారి దొరికిన వాడు ఇంకోసారి దొరకాలనే రూల్ లేదు. కొత్త మెథడ్స్. కాబట్టి వీళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, సైకాలజిస్ట్ తో మాట్లాడించాలి వీళ్ళని. ఓకే. వీళ్ళెందుకు ఇలా ఆలోచించడం జరుగుతోంది, అక్కడి నుంచి వీళ్ళని చాలా నెమ్మది పరచాలి. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి మీరు ఏ రేపులు చేసిన వాడితోనో హత్యలు చేసిన వాడి మధ్యలో వేశారనుకోండి, వీడు ఇంకా భయంకరంగా తయారవుతాడు రేపు పొద్దున. ఎందుకు టెక్నాలజీ ఉంది వీడి చేతుల్లో. బట్ ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య అండి. ఇలా తప్పులు చేసిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని వాళ్ళకన్నా తీవ్ర స్థాయి నేరం చేసిన వాళ్ళతో కలపకుండా వీళ్ళని ఒక సపరేట్ గా ఉంచి వీళ్ళని సైకాలజిస్ట్ తో వీళ్ళకి సెషన్స్ ఇప్పిస్తూ వీళ్ళని సమాజానికి అభివృద్ధి చెందే రంగాలలో వీళ్ళని వాడుకుంటూ ఉండడం జరగాలి. అది మీరు సోషల్ మీడియా అన్నందుకు చెప్తాను అనమాట అండి. అంతేగా సహజీవనం గురించి మాట్లాడుకున్నాం. ఎందువల్లంటే అండి ఒక సినిమా ఫేమస్ రాజ్ తరుణ్ అలా లావణ్య అనమాట అండి. వాళ్ళిద్దరు కలిపి ఒక 8 years 9 years ఉన్నారు. మళ్ళీ విడిపోయారు అన్నమాట అండి. విడిపోయేసరికి ఇప్పుడు నాకు అతను కావాలంటాడు ఈ లావణ్య అన్న అమ్మాయి. అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటది. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇతను సినిమా హీరో కాబట్టి అండి. అంటే ఇవి సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ అబ్బాయి కావాలని లావణ్య నమ్మ అడుగుతుందండి. ఇది తరుణ్ ఏమంటున్నాడు అయితే? తరుణ్ అంటే నేను ఎప్పుడు వదిలేసా, ఈ అమ్మాయి ఆల్రెడీ కొద్ది అది మత్తు అలవాటు ఉంది అమ్మాయికి, అందుకు నేను వదిలేశాను,
నేను తనతో ఉన్నానంటాడు ఇతను. నువ్వే నాకు కావాలి, అవన్నీ అనవసరం అంటుంది. నన్ను ఉపయోగించుకున్నావు, 2 సార్లు అబార్షన్ అయింది అని చెప్తున్నాను. అంటే ఇటువంటివి మనం ఎందుకు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, మిగతా జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మిగతా వాళ్ళు మీ ద్వారా ఒక విషయం అండి, ఆడపిల్లలు ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఇది సహజీవనమా, ఎవరితోనా కలిసి బయటికి మనకు కావలసినట్టు తిరగడమా గురించి కాదండి. ఇది మన ఆత్మ సమ్మానం, ఆత్మాభిమానానికి సంబంధించింది. ఇప్పుడు పిల్లలు, సమాజం, ఫెమినిస్ట్ వీళ్ళందరూ ఎన్నన్నాననివ్వండి, ఆ అమ్మాయి 7-8 ఏళ్ళు సహజీవనం చేసింది. చేశాక ఈరోజు ఆ అమ్మాయి రోధన ఏమిటి? 2 సార్లు నాకు అబార్షన్ అయిందనేది రోధన. ఈ రోధన ఆ అబ్బాయికి, అటు పక్కన అబ్బాయికి ఉందా? లేదండి. ఇది ప్రకృతి. ఇది మనం దీనివల్ల చిన్న చూపు చూడబడుతున్నాము అని ఆలోచిస్తే కుంచితంగా ఉంటుంది. లేదా ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం, మాతృత్వం అనేది అద్భుతమైన వరం. కాబట్టి ఆ మాతృత్వం అనే దాన్ని మనం చాలా ఆత్మాభిమానంతో తీసుకోవాలి. మనము తల్లి అవ్వాలన్నది మన నిర్ణయం అయ్యి ఉండాలి. దానికి మనల్ని ఒకడు గౌరవించి మన జీవితంలోకి రావాలి తప్ప తాత్కాలికమైన మన బాధకో, తాత్కాలికమైన మన కష్టానికో మనము ఒకరికి వాడబడుతున్నట్టు లొంగకూడదు. ఇది ఏ రోజైతే స్త్రీ తెలుసుకుంటుందో, ప్రేమ అనే దాంట్లో మగపిల్లలు ఎంతమంది ముందుకు వస్తారో అంతమందిలో స్వార్థం కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది, మగవాడు ఒకటే, నేను ఒకటే అని అనుకుంటే కోరిక దగ్గర ఒకటి అవ్వచ్చు తప్ప స్త్రీ లేనిదే ఆ పురుషుడు ఎక్కడికి పరిగెత్తలేడు. కానీ అదే స్త్రీని వాడుకున్న తర్వాత స్త్రీ బయటికి చెప్పకపోయినా లోపల సబల కిందనే ఫీల్ అవుతుంది. అయ్యో నేను వాడబడ్డాను అన్న భావన వాడబడిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు స్థాయి వేరేలాగా ఉంటుంది వాళ్ళకి మానసికంగా. ఆ కష్టం ఇప్పుడు అమ్మాయి అదే కదా ఏడుస్తోంది. ఇప్పుడు అమ్మాయి బాధపడుతున్నది అదే కదా. ఈ హుందాతనము నేనేంటి వాడికి లొంగేది, అంత ఇష్టం ఉండింటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులు పిలిపించుకోవాలి. 1 నెల 2 నెలలో సంవత్సరం పాటు వాళ్ళు తిరిగి తెలుసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు వివాహానికి వాళ్ళు ఒప్పించుకోగలగాలి. బేసిక్ గా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే, లావణ్య గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను ఒక స్త్రీగా నా ఔన్నత్యం ఏంటి? నేను పురుషుడి కన్నా కూడా స్త్రీ ప్రకృతిలో కానీ, భగవంతుడి దృష్టిలో కానీ, సమాజం దృష్టిలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నేనున్నాను. కాబట్టి నేను వాడబడకూడదు అని తెలుసుకోవాలి. నా ప్రేమను పొందాలంటే ఎదుటివాడికి ఒక అర్హత ఉండాలి. నన్ను సహధర్మచారిణిగా చేసుకోవాలంటే ఎదుటివాడికి ఒక స్థాయి ఉండాలి. స్థాయి డబ్బు కాదు, స్థాయి వ్యక్తిత్వం. స్త్రీని గౌరవించే వ్యక్తిత్వం లేని ఏ మగపిల్లవాడితో కూడా ఒక అమ్మాయి రాజీ పడితే ఇలాగే జీవితం ఉంటుంది. కాబట్టి ఇది సహజీవనానికి సంబంధించిన సమస్య కాదు. ఇది స్త్రీ తాను తనని పొందడం, పురుషుడికి ఒక వ్యక్తిత్వము, ఒక ఒక నిలకడ, తర్వాత ఒక డిసిప్లిన్, ఇవన్నీ ఉన్న ఒక మగవాడు తప్ప తానిని ఒక అన్యుడు, సామాన్యుడు ఎవరు పొందడానికి వీలు లేదు అన్న ఒక గౌరవం కనుక స్త్రీ తనకు తానుకి ఇచ్చుకోగలిగితే అప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే బంధుత్వానికి కూడా ఒక మర్యాద వస్తుంది. అంతే. ఇప్పుడు మేడం ప్రజల్లో కొంతమందిలో నేర చరిత్ర పెరిగిపోయింది మేడం. బెంగళూరులో ఏం జరిగిందంటే ఒక హాస్టల్ మాట, అది లేడీస్ హాస్టల్. దాంట్లోకి వెళ్ళి ఒక అతను వెళ్ళి ఒక అమ్మాయిని పొడిచేసాడండి. హాస్టల్ లోపల వరకు ఎలా వెళ్ళాడండి? వాచ్మెన్ దాటుకొని, వార్డెన్ ని దాటుకొని, వీళ్ళందరినీ దాటుకొని ఎలా వెళ్ళిపోయాడండి? అసలు అది యాజమాన్యం గుర్తించలేదు అనుకుంటా. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ఎందుకు పొడిచాడని అడిగితే తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పిందంట ఆ అమ్మాయి, ఇతనికి ఆవారగా తిరుగుతున్నాడు, ఆడు మంచోడు కాదు, ఆడితో స్నేహం చేయొద్దని చెప్పింది. తమాషా ఏంటి తెలుసా ఇక్కడ మీరు? ఆ గర్ల్ ఫ్రెండ్ కి అమ్మాయి చెప్పింది. నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కి చెప్పింది. ఆ గర్ల్ ఫ్రెండ్ కి అమ్మాయి కన్నా వాడి మీద ఎక్కువ నమ్మకం. అందుకే ఈ అమ్మాయి చెప్పిందని వాడికి చెప్పేసింది కాబట్టి వీడు వచ్చి అమ్మాయిని పొడిచాడు. ఆ స్త్రీయే అక్కడ స్త్రీకి శత్రువు అయ్యింది. కాబట్టి అసలు ఆ అమ్మాయి ముందు చేయవలసింది ఏంటి? అసలు ఇన్ని ఏండ్ల బట్టి నా స్నేహితురాలున్న అమ్మాయి ఈ రోజు నాకు ఈ వ్యక్తి గురించి ఇది చెప్తాంది అని అంటే అసలు నేను కొంచెం నిదానించి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం అనుకోలేదు. స్త్రీలో ఉండే సమస్య ఇదేనండి. ఇదే అంటే ఒకరిని ఇష్టపడడం మొదలు పెడితే బలహీనమైపోతారు.
అది స్త్రీ ఒకరిని ఇష్టపడడం మొదలు పెడితే బలహీనురాలైపోతుంది. ఇష్టపడడం అనేది వేరు, తన వ్యక్తిత్వాన్ని, తన తెలివితేటలను, తనను తాను సంరక్షించుకోవడం, ఇవి రాజీ పడాల్సిన అవసరం లేదు. స్నేహితురాలు చెప్పింది నిజం ఉండక్కర్లేదు, అబద్ధం అయ్యి ఉండక్కర్లేదు. కానీ అది ఒకవేళ నిజమైతే హాని తనకే కదా. కాబట్టి వెంటనే వెళ్ళి వాడికి చెప్పేసుకోకూడదు కదా. వాడెవరో ఇంకతో మగవాడే ఆఖరికి. యు నెవర్ నో వాట్ హ్యాపెన్స్. చెప్పేసింది ఎవరితో, నీతో చెప్పేసింది కాబట్టి వాడికి ఈ అమ్మాయి ఇలా నీ మీద మాట్లాడుతుందిరా అని ఈ అమ్మాయి చెప్పడం చేత వాడు వెళ్ళాడు. వాడు కరెక్టా అని నేను అనట్లేదు, కానీ ఆ మధ్యలో ఏదో మంచి చేయబోయి ఆ అమ్మాయి తన నెత్తి మీదకు తీసుకొచ్చుకుంది. ఇది ఒకటి. రెండోది, ఎవడు పడితే వాడలా హాస్టల్లోకి వచ్చేసేంత సులువుగా వీలుగా మీకు బయట వాచ్మెన్ దగ్గర నుంచి ఆ అమ్మాయి రూమ్ వరకు వసతి ఏర్పాటు చేశారు అని అంటే ఈ రోజు వీడు రేపొద్దున ఇంకొకడు దాన్ని వాడుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఆడపిల్లలు ఉన్న స్థానానికి ఒక ప్రత్యేకమైన సంరక్షణ ఏర్పాటు చెయ్యాలి. అది ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి. నేను ఎన్నిసార్లు ఇదే చెప్తాను ఆడపిల్లలకి. మీరు పాలిటిక్స్ కాదు, మీరు యుద్ధ భూమి కాదు, డిఫెన్స్, ఆర్మీ, పోలీస్ ఎందులో అన్నా వెళ్ళి చేరండి. కానీ చేరినంత మాత్రాన నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అని అనుకోవడం తప్పు. ఎందుకు అంటే నువ్వు బలహీనురాలు కాబట్టి కాదు, ప్రకృతి ఒకరిని ఒకరిగా తయారు చేస్తుంది. కాబట్టి నీ సంరక్షణ నువ్వే చేసుకోవాలి. ముందు దానికి నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. స్త్రీ తనకు తాను గౌరవించుకోవడం నేర్చుకోవాలి. మొండికేసుకోవడమో తెగింపుకో వెళ్ళకూడదు, గౌరవించాలి. తనను గౌరవించితే తాను ఎదుటి వాళ్ళు తనను గౌరవిస్తారు. చివరిగా మేడం, స్మితా సబర్వాల్ అని ఐఏఎస్ ఆఫీసర్, మన 10 years తెలిసే ఉంటుంది మీకు, మన కేసీఆర్ దగ్గర వర్క్ చేశాను సీఎంఓ ఆఫీస్లో. ఆవిడ ఏం చేశారు, ఒక ట్వీట్ పెట్టారండి, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఐఏఎస్కి రాకూడదని. ఐఏఎస్ అంటే నా ఉద్దేశంలో ఆలోచన అండి, ఐపీఎస్ కాదుగా పరిగెత్తడానికి, దొంగల్ని పట్టుకోవడానికి. ఐఏఎస్ అంటే ఏంటి? మేధాశక్తిని, అనుభవాన్ని, విద్యను మధించి దేశ శ్రేయస్సు కోసము ఒక సలహాపూర్వకంగా వాళ్ళు ఇచ్చే వృత్తి, బాధ్యత ఐఏఎస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. దీనికి కాళ్ళతో గాని చేతులకు గాని ఏం సంబంధం? అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, వెళ్ళవలసి వస్తుంది, ప్రజలతో కలవాల్సి వస్తుంది. వికలాంగులు ఒలింపిక్స్ లో వెళ్ళి మెడల్స్ తెచ్చుకోగాలేంది, స్విమ్మింగ్ చేయంగాలేంది, ఫీల్డ్ వర్క్ ఎందుకు వెళ్ళలేరండి? మనకు అన్ని ఉన్నాయి కదా అని వికలాంగుల లాంటి మానసిక వికలాంగత్వానికి మనం లోనవుతున్నాం తప్ప మనకన్నా చాలా గట్టిగా స్ఫూర్తితో ధైర్యంగా వికలాంగులే ఉన్నారండి. ఆవిడ అన్న ఆ మాట వల్ల మనము అన్ని లక్షణంగా అవయవాలున్న మనము మానసికంగా వికలాంగులం. మనం యాక్చువల్గా మనది సకలాంగులం. అది చాలా మంచి విషయాలన్నీ చెప్పారు మేడం. మీరు తప్పకుండా మరొక వీడియో ఇవ్వాలి మాకు, ఇంకొకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి ఖాళీగా ఉన్నప్పుడు, మీ ఖాళీగా ఉన్నప్పుడు. నమస్కారం మేడం.